బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం. మాటే మంత్రము అన్నాడు మహానుభావుడు. మన మాట అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైంది అని కూడా వింటూ ఉంటాం కదా. ప్రతి ఒక్కరికి కూడా మాట అనేది చాలా చాలా అవసరమైనటువంటిది. అంటే అది సౌమ్యంగా ఉండాలి, కమ్యూనికేట్ చేసేది అవతల వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. ఆ అర్థమయ్యే విధానంలో వీళ్ళు హార్ష్గా మాట్లాడుతున్నారు ఇవన్నీ లేకుండా, ఎందుకంటే మన మాట మనకి మర్యాదని ఇస్తుంది, సంపదల్ని ఇస్తుంది అనేది ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం. మరి ఈ మాట కొంతమంది చాలా మనసు బాగానే ఉంటుంది, మాట మాత్రం కటువుగా ఉంటుంది, దానివల్ల అన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. మాట బాగుండటం కోసం, లేకపోతే మన మాటకి వశమై ఉండాలి అవతల వాళ్ళు అని అంటే గనక ఏదైనా మార్గం ఉందా సార్, చెప్తారా? ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్కు సంబంధించి మాట మాట తీరు, అది ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చెప్పటం, ఎదుటివారు దాన్ని అంగీకరించే విధంగా మనం మాట్లాడటం, ఇది చాలా అవసరమైన విషయాలు. ముఖ్యంగా ఈ జ్యోతిష శాస్త్రపరంగా మిథున రాశి కంఠానికి సంబంధించి, స్వరానికి సంబంధించి అటువంటి తత్వాలను సూచిస్తూ ఉంటుంది అని జ్యోతిష శాస్త్ర తత్వం. అంతేకాకుండా మాటకి, మనం వెలువరించే మాటకి, వ్యక్తీకరించే విషయాలకి, వీటన్నిటికీ కారకుడు బుధుడు. సో బుధుని యొక్క కారకత్వాలు కానీ, లేదా ఈ మిథున రాశికి సంబంధించి ఏదైనా, ఆ రాశికి సంబంధించి ఏ గ్రహమైనా ప్రతికూల దృష్టులతోటి ఉన్న సందర్భాలలో వారు మాట్లాడే తీరు ఎదుటి వారికి అర్థం కాకపోవటం, కొన్ని సందర్భాలలో బుధ కుజగ్రహాల మధ్య ఏదైనా కోణస్థితి, నెగటివ్ కోణస్థితి ఉన్న సందర్భాలలో, అంటే 90 డిగ్రీల కోణస్థితి కానీ, 180 డిగ్రీల కోణస్థితి కానీ, ఇటువంటి కోణస్థితి ఉన్న సందర్భాలలో వారు ఆవేశం వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. అంటే వారి మైండ్లో అప్పటికప్పుడు తయారైపోయి వచ్చిన విషయాలను వారు వ్యక్తీకరిస్తూ ఉండటం. మోస్ట్ ఇంపల్సివ్ స్పీచ్. ఈ ఇంపల్సివ్ స్పీచ్ ద్వారా దాని తర్వాత వారు మరలా ఆలోచించుకున్నప్పుడు పొరపాటు మాట్లాడానేమో అనే అభిప్రాయం వాళ్ళు కలుగుతుంది. కానీ మాట జారిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవటం అనేది కుదరదు. ఇటువంటి సందర్భాలలోనూ ముఖ్యంగా మాటకు సంబంధించి ప్రత్యేకమైన విలువ ఉండే విషయాలు, ఉండే ఫీల్డ్స్ ఏమిటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరమైన ఫీల్డ్స్. మొట్టమొదటిది కస్టమర్ కేర్. వాటికి సంబంధించి వ్యాపార దృక్పథానికి సంబంధించిన విషయాలలో కస్టమర్లన్నీ ఏదైనా ఒక వ్యాపారాన్ని అమ్మటానికి కానీ, కొనటానికి కానీ ఎదుటివారిని మెప్పించేయగలిగే విధంగా మాట్లాడగలగటం. రెండవది షో బిజినెస్, లైక్ ఈ ప్రస్తుతం మనం చేస్తున్న ఈ కార్యక్రమం లాంటిది. మీడియాకు సంబంధించి వ్యాఖ్యాతలు, జర్నలిస్టులు. ఇవే కాకుండా కోర్టుకు సంబంధించిన విషయాలలో లాయర్లు, న్యాయవాదులు, వారు అనుకున్న విషయాన్ని, వాళ్ళకి తెలిసిన విషయాన్ని చక్కగా ప్రజెంట్ చేయగలగటం. ఎదుటిన్న న్యాయమూర్తికి అది పరిపూర్ణంగా అర్థమయ్యే విధంగా తక్కువ మాటలతో వారు చెప్పగలగటం. ఇటువంటి విషయాలకన్నిటికీ ఉపయోగపడేది వాగ్వాద గణపతి అనే ఒక గణపతికి సంబంధించిన తత్వం. ముఖ్యంగా ముందు వివరించినట్లుగా మిథున రాశికి సంబంధించి ఏదైనా అశుభ గ్రహదృష్టి అశుభంగా ఉండటం కావచ్చు, లేదా బుధునికి సంబంధించి ఏదైనా దోషాలు ఉండటం కావచ్చు, లేదా ఈ వృత్తులకు సంబంధించి, వీటికి సంబంధించి ఉన్నవారు, ఆ వృత్తులలో ప్రవేశం ఉన్నవారు, వాటిల్లో ఇంకా రాణించటానికి, మంచి గుర్తింపు, గౌరవం లభించడానికి ఉపయోగపడే తత్వం గణపతి తత్వాల్లో వాగ్వాద గణపతి అనే తత్వం. ఈ తత్వానికి సంబంధించి ముఖ్యంగా మిగతా గణపతుల కన్నా, మిగతా గణపతి రూపాల కన్నా ఈ తత్వంలో ప్రధానంగా ఇచ్చే ఇంపార్టెన్స్ ఏమిటంటే కాన్సన్ట్రేషన్, మెడిటేషన్.
ఇందులో ఆ మంత్రానికి సంబంధించిన విషయాలలో, మంత్రానికి సంబంధించిన బీజాక్షరాలు మిగతా మంత్రాల వలె పోలి ఉంటాయి. కానీ ఇక్కడ చేయవలసినది వారు చాలా ఏకాగ్రతతోటి వారి వృత్తికి సంబంధించిన విషయాలలో సంకల్పం, బహుశా నేను మీడియా రంగంలో చాలా మంచి వృద్ధిలోకి రావాలి, లేదా కోర్టుకు సంబంధించిన వాదోపవాదాలలో రేపు జరగబోయే వాదోపవాదాల్లో నా వాదన చాలా చక్కగా ఎదుటివారు అర్థం చేసుకునే విధంగా ఉండాలి అని, లేకపోతే వేరే వృత్తికి సంబంధించి ఇందాక అనుకున్నట్లుగా కస్టమర్ కేర్కి సంబంధించి కస్టమర్లతోటి నేను మాట్లాడిన ప్రతి విషయం ఎదుటివారు అర్థం చేసుకొని అంగీకరించాలి అనే ఒక సంకల్పం చెప్పుకొని గణపతి తనలోనే ఉన్నట్లుగా భావించుకొని ఈ తత్వాన్ని, ఈ గణపతి వాగ్వాద గణపతి మంత్రాన్ని చదువుకున్న సందర్భాలలో వెంటనే వారికి చక్కటి అనుకూలమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. సత్ఫలితాలు వస్తాయి. ఆన్ దట్ నోట్ సార్, కమ్యూనికేషన్ అది ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా అది చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య మనం చూస్తూ ఉంటే కమ్యూనికేట్ చేయగలగాలి. ఆ భర్త ఏమనుకుంటున్నాడు, లేకపోతే ఆ భార్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది అనేది కమ్యూనికేట్ చేసే విషయంలో భార్యాభర్తలకు కూడా ఈ వాగ్వాద గణపతి అనేది ఉపయోగపడుతుందా? ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించినది ఎమోషనల్ ఫీలింగ్స్, పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ముఖ్యమైనది. కానీ అందులో ఎమోషనల్ రిలేటెడ్ విషయాలు ఉంటాయి. ఇక్కడ మనం ఈ పేరులో వాగ్వాద అనే పరిస్థితి ఉన్నది కాబట్టి భార్యాభర్తల మధ్య ఒకరి మీద ఒకరికి పై చేయి సాధించాలి అనే తత్వం ఆ విధంగా ఏర్పడటం కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరి మధ్య చక్కటి సౌలభ్యత, అనుకూలమైన సంభాషణలు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ వాగ్వాద గణపతి భార్యగా వెళ్తుంది కదా, కరెక్ట్ గా కమ్యూనికేట్ చేస్తారు అని చెప్పారు కదా ఇప్పుడే. ఎదుటివారి తను ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్లుగా ఒక సేల్స్ సంబంధించిన విషయాలకు తీసుకుందాం. ఒక కస్టమర్ తోటి మాట్లాడే విధానం, కస్టమర్ అవసరాలు ఏమిటో తెలుసుకొని తన దగ్గర ఉన్న ఆ ప్రోడక్ట్ ఏ విధంగా వారికి ఉపయోగపడుతుందో వారికి నచ్చజెప్పే విధంగా చేయటం అనేది. లేదా కోర్టుకు సంబంధించిన విషయాలలో న్యాయమూర్తి గారు వారు చెప్పేది మాత్రమే వింటూ ఉంటారు. న్యాయమూర్తి గారు ప్రత్యేకమైన వ్యాఖ్యలు ఏమి చేయరు. న్యాయవాదులు తమ వాదనని వినిపిస్తూ ఉంటారు. ఆ వాదన ఎంత చక్కగా వారు ప్రజెంట్ చేయగలిగితే న్యాయమూర్తి గారు దాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ భార్యాభర్తల విషయంలో కానీ, లేదా ఏ ఇద్దరు స్నేహితుల మధ్య కానీ ఈ వాగ్వాదానికి సంబంధించిన విషయాలలో ఇది ఉన్నట్లయితే, ఇద్దరూ మాట్లాడే పరిస్థితి ఉన్నట్లయితే అది ఆ వాగ్వాదం అనేది కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు మరి గణపతిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? అది మరొక భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యతకి రావటానికి వాటన్నిటికీ మరొక రకమైన గణపతి తత్వం ఉంటుంది. అది హరిద్రా గణపతి అని ముందు వివరించుకున్నాము. హరిద్రా గణపతి భార్యాభర్తల మధ్య మంచి చక్కటి అన్యోన్యత రావటానికి, వాళ్ళిద్దరి మధ్య మంచి ఎమోషనల్ బాండేజ్ రావటానికి అది ఉపయోగపడుతుంది. ఇందులో నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఇందులో వాగ్వాద గణపతికి సంబంధించిన ఒక తత్వం ఇప్పుడు మీకు వివరించబోయే ఈ మంత్రం, ఇది అందరూ చేసుకోగలిగే మంత్రం. ఇలా కాకుండా తంత్ర పద్ధతిలో మంత్రశాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకొని దాన్ని నిర్మాణం చేయాలి అని సాంఖ్యామాతృకల ఆధారంగా నేను కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఒక వాగ్వాద గణపతికి సంబంధించిన తత్వానికి ఓ ప్రత్యేకమైన మంత్రం తయారు చేసుకుంటూ ఉన్నాం. ఇంతలోకి మరొక మిత్రులు వచ్చి ఆ రాసుకున్న పేపర్ చూసి, ఏమిటి మీరు రాసుకుంటున్నారు, దేని గురించి రాసుకుంటున్నారని అడిగితే, ఇది సహజంగా ఉపోద్ఘాతం చెప్పాం. వాగ్వాద గణపతి అనే ఒక ప్రత్యేకమైన తత్వం ఉంది. ఈ తత్వం, ఈ మంత్రం చదువుతూ ఉంటే వాక్ శుద్ధి వస్తుంది. ఈ వాక్ శుద్ధి ఇది అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే నేను రాసుకుంటాను అన్నారు. కానీ మీకు మాకు ఇప్పుడు వద్దండి ఇది అని ఆ పేపర్ని మడిచి పక్కన జాగ్రత్తగా పెట్టాం, అది కనిపించకుండా ఉండటానికి. కానీ ఆయన ఆ మంత్రాన్ని పూర్తిగా బ్రెయిన్ లో పెట్టుకొని చూసేసారు. బ్రెయిన్ లోకి అందులో ఉన్న బీజాక్షరాలని, అది చాలా తక్కువ నిడివితోటి ఉన్నది. దాన్ని చదువుకుంటూ ఎక్కడ మర్చిపోతాను, మేము వద్దని చెప్పాం కదా, కానీ అది ఆయన ఉద్దేశం ఇంటికి వెళ్ళి దాన్ని తన డైరీలోనో పేపర్లోనో ఎక్కడో రాసుకుందామనే ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఆయన అక్కడి నుంచి, మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే మధ్యలో తరచూ మననం చేసుకుంటూ, బండి మీద వెళ్తూ కూడా మననం చేసుకుంటూ చాలా ఎక్కువ సార్లు, మోర్ దాన్ బహుశా
ఆ డిస్టెన్స్ కవర్ కావటానికి 1000 పైన చదువుకొని ఉండి ఉంటారు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయన తీసుకున్న వాళ్ళ శ్రీమతి గారు ఏదో వారి కోసం ఏదో టిఫిన్ అది తయారు చేస్తూ దాని గురించి వెళ్తూ ఉంటే ఒక కామెంట్ చేశారు, జాగ్రత్త అక్కడ జారిపడే అవకాశం ఉంటుంది అని. ఆ విధంగాని తను వేరే పని చూసుకుంటూ ఉన్నారు. అనుకోకుండా ఇమీడియట్గా ఆవిడ జారిపడ్డారు. ఆయన ఉపయోగించిన పదజాలం జారిపడే అవకాశం ఉంటుంది, అది దెబ్బలు ఏదైనా తగిలితే ఎముకలు విరిగితే మనకి ఇబ్బంది, జాగ్రత్తగా ఉండు అని అతను చెప్పారు. జరిగింది. అది వెంటనే జరిగింది. జరిగిన తర్వాత ఏంటి ఇప్పుడే కదా నేను ఆ విషయం అనుకున్నాను, ఎలా జరిగింది అని. రెండవది, వాళ్ళ అమ్మాయి ICWA ఏదో చదువుతుంటే వారికి రావట్లేదు రిజల్ట్స్, వీటన్నిటికి సంబంధించి డిలే అవుతూ ఉంది. వాళ్ళ అమ్మాయి ఇంకా కొంచెం బాధపడుతూ పక్కన కూర్చొని ఉంటే, ఎందుకమ్మా రాత్రికి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు, నీకు వస్తుంది, నీకు బహుశా స్టేట్లోనే మంచి ర్యాంక్ వస్తుంది, నీకు మంచి గుర్తింపు వస్తుంది అని ఊరట కలిగించే విధంగా చెప్పాడు. అనుకోని విధంగా నెట్లో రిలీజ్ చేస్తే ఈ అమ్మాయికి ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళ ఆవిడికి సంబంధించి ఆ దెబ్బ తగిలింది కదా, కట్టు కట్టించడానికి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో వాళ్ళ అమ్మాయి డాక్టర్ గారితో అక్కడ అవన్నీ చేస్తూ ఉంటే వారి అమ్మాయి గారు అతనితో ఆవిడతోటి పనిచేసే ఒక సహోద్యోగి పరిచయం అయ్యారు. ఏమిటి ఈ అబ్బాయి, ఈ మగ డాక్టర్ గారు మా అమ్మాయి కొంచెం క్లోజ్గా ఉన్నారు, బహుశా వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండి పెళ్లి చేసుకుంటారేమో అని వాళ్ళ ఆవిడతో అన్నారు. అటువంటి మనకేదో అమ్మాయి చెప్పే అవకాశం ఉంది అని. కట్ చేస్తే మరుసటి రోజు ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న ఇందాక చూసావు కదా నా కొలీగ్ని, అది అతన్ని మీ గురించి మీకు ఎంతో కాలంగా చెప్పాలనుకుంటున్నాను ఇది అని చెప్పిందట ఆవిడ. అమ్మాయి అబ్బాయి ఇద్దరు మంచి వాళ్ళే, ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో ఉన్నవారు. వరుసగా ఒకే రాత్రి 3 సంఘటనలు ఈ విధంగా జరగడంతో ఆయన మరలా మా దగ్గర కూర్చున్నప్పుడు, ఏమిటండి ఇలా జరుగుతుంది అంటే, నా మంత్రశాస్త్రం తెలిసిన నాకు మరొక మిత్రుడు, సార్ మీరు వాగ్వాద గణపతికి సంబంధించి చేశారు కదా, మేము రాయటం చూశారు కదా, దీనికి సంబంధించి అంటే మీరు ఏమన్నా ప్రాక్టీస్ చేశారా? నేనేం ప్రాక్టీస్ చేయలేదండి, ఇంటికి వెళ్ళి రాసుకుందాం అనే ఆలోచనతోటి బండి మీద వెళ్తూ దాన్ని కంటిన్యూస్గా మననం చేసుకుంటూ వెళ్ళాను, చదువుకుంటూ వెళ్ళాను అని చెప్పారు. సో అది మాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. చాలా ఫాస్ట్ రిజల్ట్ ఇస్తుంది. అది వ్యక్తిగతంగా కస్టమైజ్డ్గా తయారు చేసిన సందర్భంలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ మంత్రం, ఈ వాగ్వాద గణపతి అనేది మంత్రం, ఇది అందరూ చేసుకోవడానికి ఉపయోగపడేది. ముఖ్యంగా మీకు జ్యోతిష శాస్త్రపరంగా ముందు వివరించినట్లుగా బుధ కుజుల మధ్య ఏదైనా నెగటివ్ ఆస్పెక్ట్ ఉన్నవారు తమను తాము అర్థం చేసుకున్న సమయంలో వారు మాట్లాడే తీరు ఉన్నట్లుండి ఆవేశానికి లోను కావటం, ఎదుటి వారిని దుర్భాషలాడటము, లేకపోతే తన్ను తాను ఏదన్నా కించపరుచుకుంటూ మాట్లాడటము, ఈ విధంగా ఉండే తత్వం ఉన్నవాళ్ళు ఏదైనా విద్య సంబంధిత విషయాలు టీచర్స్ కావచ్చు, టీచర్స్ కూడా వారు స్టేజ్ మీద ఉండి స్టూడెంట్స్కి చెబుతూ ఉంటారు. స్టూడెంట్స్ అడిగే ప్రశ్నలు వారు సరైన సమాధానం చెప్తూ, వారికి అర్థమయ్యే విధంగా సమాధానం చెప్తూ ఉండాలి, ఆకట్టుకునే విధంగా ఉండాలి. దాని తర్వాత మీడియా రంగాలకు సంబంధించి లేదా న్యాయవాదులకు సంబంధించి వీరందరూ చేయటానికి ఉపయోగపడే మంత్రం ఈ వాగ్వాద గణపతి. దీని బుధవారం రోజు కానీ, గణపతికి సంబంధించి చవితి, 2 పక్షాలలో వచ్చే చవితి వాళ్ళకి అనుకూలమైన చవితి. అంటే శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పగటి పూట, కృష్ణపక్షంలో వచ్చే చవితి రోజు సాయంకాల పూట ఈ మంత్రాన్ని ప్రారంభించుకోవటం మంచిది. అంతేకాకుండా ఈ మంత్రం చేయటం వలన వాక్శుద్ధి, ఇందాక మీరు వివరించిన విషయంలో ఒక ఉదాహరణలో వాక్శుద్ధి అనేది ఏర్పడుతుంది అని చెప్పాను. కాబట్టి ఈ మంత్రం చదివిన తర్వాత దాని పరిణామాలు రాకుండా ఉండటానికి వెంటనే ఒక గ్లాస్ నీరు పక్కన పెట్టుకుని మంత్ర పఠనం చేసిన తర్వాత లేదా జపం చేసిన తర్వాత ఆ గ్లాస్ నీరు తాగి కాసేపు నిశ్చింతగా ఉండి, దాని తర్వాత మనసులో ఎటువంటి వేరే నెగటివ్ ఆలోచనలు లేకుండా ఏదో ఒక శుభం పలకటానికి మొట్టమొదట పలుకు శుభం పలికే విధంగా తన జీవిత భాగస్వామితో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఒక శుభాన్ని పలికి దాని తర్వాత మిగతా పనులు మొదలు పెట్టుకున్నట్లయితే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు వాగ్వాద గణపతి మంత్రాన్ని చెప్తాను. ఇది చాలా
చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. Right. మరొక విషయం, ఇది ప్రారంభించే సందర్భాలలో Mm. లేతగా ఉన్న పచ్చ గరిక, ఎండిన గరిక కాకుండా పచ్చ గరిక తోటి చేసినప్పుడు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే స్వామికి వినాయకుడికి సమర్పించటం. యా అండి. Mm. ఓం శ్రీం హ్రీం గ్లౌం గం గణపతయే వాగ్వాది సర్వజన వశంకరాయ స్వాహ. ఈ మంత్రాన్ని మొదలు ఎవరి చేతనైనా, గురువు చేతనైనా చెప్పించుకొని, ఏదైనా మంత్ర ఉపాసన లేదా ఒక సాధన మొదలు పెట్టాలి అంటే మరొకరి చేత చెప్పించుకొని చేయటం మంచిది. మరి ఎవరు లేరు అలా ఇది గురువులు అంటే? వాళ్ళ శ్రీమతి గారి ద్వారా కానీ, వారి ఇంట్లో లేదా వారి జీవిత భాగస్వామి ద్వారా కానీ, లేదా వాళ్ళ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి చేత చెప్పించుకొని ఇది చేయటం వలన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ అలా కూడా మాకు సహకరించారు అనుకున్న పరిస్థితి ఇప్పుడు మీరు బహుశా చెప్పారు ఇప్పుడు కదా నేను సార్. వివరించాను కదా, దీన్ని ఉమ్. గణపతిని గురువుగా భావించి, నా గొంతులో ఇది పలికిన దాన్ని బహుశా నన్ను గురువుగా భావించకూడదు, గణపతి తత్వాన్ని గురువుగా భావించి Right. ఈ మంత్రాన్ని వారు ప్రారంభించుకున్నప్పుడు వెంటనే త్వరగా మంచి ఫలితాలను ఇస్తాయి. Right. ఇలా కాకుండా విద్యార్థులు వాళ్ళ మనన శక్తిని పెంచుకోవటానికి, లేదా ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్తున్న సందర్భాలలో అందులో మంచి అనుకూలమైన ఫలితాలు రావటానికి ఈ మంత్రం చేయగలిగే అవకాశం ఉంటే సరే, మంత్రం చేయలేని సందర్భాలలో కేవలం గణపతి హృదయం అని ఒకటి ఉంటుంది, మంత్రం ఉంటుంది. దాన్ని వాళ్ళ ఇంటర్వ్యూల కంటే ముందు చదువుకొని ఒక 21 సార్లు చదువుకొని వెళ్ళిన సందర్భాల్లో వారు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆ మంత్రాన్ని, ఆ గణపతి హృదయాన్ని చెప్తాను. గణపతి హృదయం. ఓం శ్రీం హ్రీం గ్లౌం గం గణపతయే వాగ్వాదప్రదాయ సర్వజన వశంకరాయ సర్వవాక్సిద్ధిం దేహి స్వాహ. ఇది గణపతి హృదయం. అలా కాకుండా ఇది ఇమీడియట్ రిజల్ట్ కొరకు వెంటనే, అంటే ఇంటర్వ్యూస్ లాంటి వాటిల్లో, అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, లేదా మరొక దానికి ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ యాంకరింగ్ రంగానికి సంబంధించి, వీటికి సంబంధించి మంచి వాక్శుద్ధి రావటానికి ఈ వాగ్వాద గణపతి మంత్రంతో పాటుగా గణపతి కవచాన్ని ఒక్కసారి చదువుకొని ఆ తదుపరి గణపతి మంత్రాన్ని వారు కుదిరిన సందర్భాలలో, ముందు వివరించిన గణపతి మంత్రాన్ని కుదిరిన సందర్భాలలో 21 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ వాళ్ళు చదువుకుంటూ వాళ్ళు ప్రారంభించినట్లయితే వారికి వారే గుర్తించే విధంగా, మొట్టమొదట తమ మాట తీరు వారే గుర్తించుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. వారికి అటువంటి వాక్ శుద్ధి ఏర్పడుతుంది. అది గణపతి కవచాన్ని కూడా ఇప్పుడు వివరిస్తాను. చెప్తారా? ఇందులో ఈ గణపతి కవచం, ఇది దాంట్లో శిరః, లలాటం, నాసికం, నేత్రం, కంఠం ఇటువంటి పదాలు వస్తూ ఉంటాయి. అంటే మన శరీర భాగాలకు సంబంధించి, ముఖ్యంగా ముఖ భాగానికి సంబంధించి ఈ పదాలు వస్తూ ఉంటాయి. వాటిని ఆ పదం వచ్చిన సందర్భాల్లో వాటిని స్పర్శిస్తూ శిరః అన్నప్పుడు శిరస్సు మీద చేపెట్టుకొని, లలాటే నుదుటి మీద చేపెట్టుకొని, నాసికం, నేత్రః, ఇట్లా ఆ విధంగా గణపతి ఈ ప్రాంతాలలో ఆవహించాలని కోరుకుంటూ దాన్ని చదవండి. అది ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు నేను ఆ గణపతి కవచాన్ని చదివి వినిపిస్తాను. ఓం గం గణపతయే నమః. శ్రీ వాగ్వాద గణపతి మే శిరః పాతు. వక్రతుండః మే లలాటం పాతు. గజాననః మే నేత్రే పాతు. వాగీశ్వర ప్రియః మే కర్ణౌ పాతు. లంబోదరహం మే నాసికాం పాతు. సుముఖః మే వదనం పాతు. వాగ్వాదప్రదః మే జిహ్వం పాతు. గణాధిపః మే కంఠం పాతు. సిద్ధి వినాయకః మే హృదయం పాతు.
వినాయకః మే సర్వాంగం పాతు, సర్వవాక్సిద్ధిం మే దేహి, సర్వజన మోహనం మే కురు, వాదే వాదే జయం మే భవతు. ఓం శ్రీం హ్రీం గ్లౌం గం గణపతయే నమః. రైట్. ఇది 21 సార్లు చేసుకోవాలా సార్? ఇది ఒక్కసారి ఇది సరిపోతుందా? గణపతి కవచం ఒక్కసారి చదువుకొని ఉమ్. ఆ తదుపరి ఉమ్. గణపతి వాగ్వాద గణపతి మంత్రాన్ని ఉమ్. 21 సార్లు కానీ ఉమ్. వారికి అనుకూలంగా ఉమ్. లేదా 108 సార్లు కానీ చదువుకొని ఉమ్. సంకల్పం పెట్టుకొని. చదువుకుంటే కానీ మీరు ముందు వివరించినట్లుగా ఆ. స్నేహితుల మధ్య, భార్యాభర్తల మధ్య ఇది అటువంటి వాటికి ఇది ఉపయోగించొద్దు. హ. ఇది వారి వాక్శుద్ధి కోసం ఉపయోగించండి. రైట్. చాలా చక్కగా వివరించారు సార్. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మంచి టాలెంట్ ఉంది, కానీ కరెక్ట్‌గా మేము దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాము, కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి డెఫినిట్‌గా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.